రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీకి 67 పోలింగ్ స్టేషన్లు కేటాయించగా 664 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఏదులాపురంలో మొత్తం 32 వార్డులుండగా ఒక వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 31 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 109 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 43,911 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీకి 67 పోలింగ్ స్టేషన్లు కేటాయించగా 664 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఏదులాపురంలో మొత్తం 32 వార్డులుండగా ఒక వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 31 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 109 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 43,911 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, రేపు జరగనున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ అయితే అధికారులు అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ ప్రాంతంలో 1.4 సెక్షన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొత్తగా ఏర్పడినటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అధికారులు సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లు 67 కాగా పోలింగ్ సిబ్బంది 664. ఇక్కడ ఉన్నటువంటి 31 వార్డులకైతే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు వైరా చూసుకున్నట్టయితే 13 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 20 వార్డులకైతే 13 కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రాంతాలు ఇప్పటికే పోలింగ్ కి సంబంధించిన సామాగ్రిని అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ వైరా పురుషులు అయితే 11,000 మంది, మహిళలు 12,000 మంది అయితే ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులు కాను మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 33,700 ఓటర్లు, ఇందులో పురుషులు 16,000 కాగా మహిళలు అయితే 17,000 ఉన్నారు. మరోవైపు ఇక్కడ నార్మల్ వార్డులు 18, మెజారిటీ వార్డులు అయితే 15, క్రిటికల్ వార్డులు 19గా గుర్తించారు. ఇల్లెందు పరిసర ప్రాంతాలు 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇంకా కొత్తగూడెం చూసుకున్నట్లయితే 45 వార్డులకు గాను అక్కడ ఉన్నటువంటి పలు 65 సెన్సిటివ్ క్రిటికల్ వార్డులు అయితే పరిశీలించారు. అక్కడైతే భారీగా పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇక పాలవంచ చూసుకున్నట్లయితే 68 పోలింగ్ కేంద్రాలతో ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి 29 క్రిటికల్ వార్డులు అయితే వాళ్ళు ప్యాకప్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అసరావుపేట కూడా 23 వార్డులకు గాను 12 క్రిటికల్ కేంద్రాలు అయితే గుర్తించారు. ఆ ప్రాంతంలో కూడా పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 55,000 మంది పోలీసు సిబ్బంది అయితే 7 మున్సిపాలిటీకి గాను ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ విధులు నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. ఇంకా సత్తుపల్లి ఇటు కల్లూరు డివిజన్ లో కూడా 23 వార్డులకు ఇటు 20 వార్డులు కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రిని కూడా అందజేస్తున్న పరిస్థితి. స్వయంగా ఖమ్మం జిల్లా కలెక్టర్
అనుదీప్ స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది కొత్తగూడెం సంబంధించినటువంటి కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ రోహిత్ రాజు కూడా స్వయంగా అధికారులతో మాట్లాడి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఓటర్లను ఆకట్టుకునే పనులు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు అయితే ఓటర్లకు 2,000 నుండి 5,000 దాకా భారీగా ఓట్లకి డబ్బులు ఇచ్చే పరిస్థితి నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈసారి జరగనున్నటువంటి ఎన్నికలైతే కొంత క్రిటికల్ గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పోటాపోటీగా ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. భవాని. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.